ఓం శ్రీ సాయిరామ్. మనం సాంఖ్యయోగం అన్న ఈ యోగాన్ని ఒక ఇంపార్టెంట్ మనకి జ్ఞానాన్ని కలిగించే ఒక మార్గదర్శకమైన ఒక ఆయుధం. అందుగురించి ఆ సంఖ్యాయోగం గురించి నేను ఇన్నాళ్ళు చెప్తూ వచ్చాను. అవి 72 శ్లోకాలు. సో ఇది నేను రోజు ఏదో ఒకటి చెప్తూ నేను ఇందులో మన యూట్యూబ్లో పంపిస్తూ ఉన్నాను. అయితే కొద్దిగా గ్యాప్ ఇస్తే వినే వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది కదా. రోజు ఇతను ఏంటి చెప్తున్నాడా ఏంటా కొద్దిగా వినడానికి కొద్దిగా దీనిగా ఉంటుందేమో అన్న భావనతో కొద్దిగా గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2-3 రోజులకు ఒకసారి నేను పంపించడం అవుతుంది. సో దీనివలన అఫ్కోర్స్ వినేవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారేమో అన్న భావనతోనే నేను చేస్తూ ఉన్నాను. మీకు అర్థమయ్యే రీతిలో జస్ట్ నేను చెప్పడానికి నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. అయితే ఈ సంఖ్యాయోగంలో ఇంతవరకు భగవంతుడు మనకి ఏంటి నేర్పాడు, ఇప్పుడు నెక్స్ట్ దేనికి ఒక్కొక్క స్టెప్పు ఎక్కిస్తున్నాడు ఆయన అన్నది మనకు చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు భగవంతుడు నీవు ఎలా ప్రవర్తించాలి ఏంటి ఇవి ఇంతవరకు ఆయన చెప్పుకొచ్చారు. నెక్స్ట్ జ్ఞానం గురించి కొద్దిగా టచ్ చేస్తూ ఆత్మ గురించి చెప్తూ ఆత్మ అంటే ఏంటి, ఆత్మ ఎలాంటిది అవన్నీ చెప్తూ ఆత్మ గురించి చెప్తూ కృష్ణ ఓ అర్జున ఇది జ్ఞానయోగం గురించి నేను జస్ట్ కొద్దిగా చెప్పాను. రాబోయే వీటిలో నేను ఇంకా చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు జ్ఞానయోగం గురించి కాక ఇంకా కర్మయోగం గురించి జస్ట్ నీకు చెప్తాను. అది ఎలాంటిది, ఎలా మనం చెయ్యాలి, ఎలా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా కర్మని మనం నిర్వర్తించాలి. కర్మ లేనిదే ఏ మానవుడు జయించలేడు. అంటే కర్మ అన్నది కంపల్సరీ. నువ్వు మనిషిగా పుట్టావు అంటే నువ్వు కర్మ చేయక మానలేవు. అయితే ఈ కర్మలు ఎలాంటి కర్మలు చేస్తావు? సకర్మలు, మంచి కర్మలు చేయాలి. కర్మ అన్నది నీకు బుద్ధి, మనసు, శరీరం ఈ 3 ఏకమైతే కానీ ఏ కర్మ చేయడానికి నీకు అవ్వదు. బుద్ధి ఎప్పుడూ నిర్మలంగా ఉండాలి. మనస్సు మాత్రం చంచలంగా ఉంటుంది. దానికి ఎన్నో విషయాలు కావాలి, ఒక స్థిరంగా ఉండదు. దాన్ని స్థిరపరచుకోవాలి అంటే దానికి చక్కగా సాధన ద్వారానే మనం దాన్ని ఆకట్టుకోగలం. లేకపోతే దాన్ని ఆకట్టుకోవడం చాలా కష్టం. అయితే ఇది ఎలా ఆకట్టుకుంటాం? ఇది ఆకట్టుకోవాలి అంటే మనం ఒక మంచి కార్యాలు చేస్తూ ఉండాలి, మంచి పని చేస్తూ ఉండాలి. ఎప్పుడు భగవంతుని ఏ కర్మ చేసినా భగవంతుడా ఇది నీది, నీవు చెప్పే కర్మ, నువ్వు చెప్పే పనితో నేను చేస్తున్నావు. అయితే కర్మ చేయకుండా నీకు నీ జీవితం ముందుకెళ్ళదు, నీ జీవితాశయం కూడా నీకు నెరవేరదు.
ఎందుకు అంటే కర్మ నువ్వు చేయక తప్పదు. చెయ్యాలి అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే నీ గురించే. నీవు ఆకలితో ఉండలేవు కదా, భగవంతుడు అది కూడా పెట్టాడు కదా. ఎందుకంటే అది దాన్ని పోషించాలి. సంసార సాగరం అనే దీంట్లో నువ్వు ఉన్నావు. అది నీ ఒక్కడి గురించే కాదు, నీ తాలూకా భార్య, పిల్లలు, వీళ్ళ గురించి కూడా నువ్వు ఆలోచించాలి. పిల్లల్ని ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలంటే నువ్వు నీ తాలూకా డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి. ఒక మంచి నీకు ఏదైతే నీ కర్మానుసారం నీకు డ్యూటీ దొరికిందో అది చక్కగా చేస్తూ దాన్ని నిర్వర్తిస్తూ నువ్వు ముందుకు సాగాలి. ఇందులో ఎలాంటి కర్మలు చేస్తే మంచిది అన్నది మనం నేర్చుకోవాలి. అయితే కర్మలకి బుద్ధికి మీకు చెప్పాను. బుద్ధి మంచిగా ఉన్నప్పుడే నీకు మంచి కర్మలు చేయడానికి నువ్వు ఏదైనా చేయగలవు. మంచి కర్మలు చేయాలి. నువ్వు మంచి కర్మలు చేయాలంటే నీ బుద్ధి స్థిరంగా చక్కగా మంచి ఆలోచనతో అవి మంచి ఆలోచనతోనే ఉండాలి. అయితే ఈ బుద్ధి మంచిగా ఉండాలి అంటే ఈ బుద్ధిని ఒక స్థిరంగా ఉంచాలి అంటే ఇటువైపు అటువైపు పరిగెట్టకుండా ఒక సమాంతరంగా నీవు ఉంచాలి అంటే దాన్ని సమత్వ బుద్ధి అంటే ఏంటి? సమానమైన బుద్ధి. ఇది సమానం అంటే నీకు మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. జీవితంలో ప్రతిదీ జరుగుతూనే ఉంటుంది. సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అవి ఎప్పుడైతే సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఊరికే నువ్వు ఎంతో ఆనందపడకుండాను, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఈ రెండు నాకు ఇది సమానము, ఏదైనా భగవంతుడు నాకు ఇచ్చాడు అన్న భావన నీకు వచ్చినట్టయితే, ఎప్పుడైతే సమత్వ బుద్ధి సమానమైన ఆలోచన అంటే ఈ రెండు నాకు సమానము, సుఖం రావచ్చు, దుఃఖం వచ్చు, ఈ భేదం వచ్చినప్పుడు నువ్వు సమత్వ బుద్ధితో నువ్వు నివర్తించినప్పుడు నీకు ఇంకా ముందుకి వెళ్ళడానికి ఉంటుంది. అయితే మోహము అన్నది నీకు ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆ మోహంలో పడి అర్జునుడు యుద్ధం చేయను అనేసి ఆ మోహంలో పడి అన్ని విధాల దుఃఖానికి లోనయ్యాడు. ఈ మోహము అన్న ఊబి నుండి నువ్వు బయటపడాలి. ఆ మోహం లేకుండా ఉండాలి. అది ఎలా అవుతుంది? నీకు మోహాన్ని కలిగించి నువ్వు అందులోకి వెళ్ళినట్టయితే నీకు ఒక మంచి దారికి నువ్వు వెళ్ళవు, దాన్ని నువ్వు నిర్వర్తించలేవు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో నాకు మళ్ళీ ఈ జన్మచక్రంలో ఉండకుండాను నాకు మోక్షం కావాలి, నేను భగవంతుడు లీనం అవ్వాలి, నేను మళ్ళీ ఈ దేహాన్ని మళ్ళీ తీసుకోకుండా నాకు ఆనందంగా ఉండాలి అన్న భావన నీకు కావాలి అంటే నీ బుద్ధి మనస్సు ఈ రెండు భగవంతుని మీద పెడుతూ ఎక్కువగా సాధన ద్వారా భగవంతుని నువ్వు
చేరడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ సమత్వ బుద్ధి ఇవన్నీ నువ్వు పోవాలి, మోహాలు పోవాలి, ఇవన్నీ లేకుండా ఉంటే అప్పుడు నీ ప్రయాణం బాగుంటుంది. ఇది నువ్వు ఇలా ఉండు అనేసి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు. ఏదైతే నీకు కోరికలు లేకుండా ఉండాలి, నీలో రాగం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడే నువ్వు వీటికి ఈ ఈ ఊబు నుంచి బయటకు రాగలవు అన్న భావన ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, నేను ఈ ఊబులో ఉన్నాను, ఈ ఊబు నుంచి బయటకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నావు? నువ్వు సమత్వ బుద్ధి కావాలన్నావు. సమత్వ బుద్ధి అయిన తర్వాత ఏం కావాలన్నావు? నీ తాలూకా మనసు, బుద్ధి ఇవన్నీ భగవంతుని మీద లీనమైనట్టు నువ్వు చూసుకోవాలన్నావు. భగవంతుని మీదే నువ్వు నిగ్రహంగా ఉండాలి. అయితే ఆయన చెప్పేది ఏంటంటే, నీ సంసారం సాగరం నువ్వు మానక అందులో ఉండు, నీ కర్మలు చేస్తూ ఉండు. అయితే నీ కర్మ చేస్తూ ఉండి దాని ఫలితాన్ని మాత్రం నువ్వు ఆశించక. ఎందుకు ఆశించకూడదు? దాని ఫలితం అంటే ఫలితాన్ని భగవంతుని మీద తోసాయి. నాకు ఇది ఫలితం దొరుకుతుంది కదా అనేసి నువ్వు మంచి కర్మలు చేసినన్ను నీకేంటి, దాని తాలూకా ఫలితం నీకు భగవంతుడు వెంటనే ఇవ్వడు. ఆ ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలి ఏంటి అన్నది ఆయనకు తెలుసు. ఆ టైంలోనే నీకు దొరుకుతుంది. అంటే నువ్వు మంచి కర్మలు చేస్తే, నేను పలానా వాడికి నేను ఈ సహాయం చేశాను, అతను యాక్సిడెంట్లో ఉన్నాడు, అతనికి ఈ హాస్పిటల్లో జాయిన్ చేయడం, అతనికి ఏవో మెడిసిన్స్ ఇప్పించడం, ఇవన్నీ ఒక మంచి భావనతో చేసినట్టయితే నీకు దాని ఫలితం అందుతుంది. నేను ఇది చేశాను కదా, నాకు మంచి, భగవంతుడు నాకు మంచి చేస్తాడు కదా, ఆ తర్వాత నలుగురు నన్ను మెచ్చుకుంటారు కదా అన్న భావనతో నువ్వు చేసినట్టయితే అది నువ్వు ఎంత పని చేసినా దానికి ఫలితం దక్కదు. కర్మణ్యే అధికారిస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. నీవు ఫలితాన్ని మాత్రం నువ్వు ఎప్పుడూ ఆశించక, ఆ ఫలితం భగవంతుని మీద పెట్టేయి. భగవంతుడు ఫలితం ఇస్తాడు, లేనిది అది అనవసరం నీకు. ఏ కర్మ చేసినా దాని ఫలితం మాత్రం నువ్వు ఆశించక. ఇది ఇంతవరకు చెప్తూ ఆ తర్వాత ఇదంతా విన్నాడు అర్జునుడు. కృష్ణ, నువ్వు చెప్పింది ఇదంతా బాగుంది, అయితే ఏంటి, భగవంతుని మీద జ్ఞానం ఉండాలి, ఇవన్నీ పోవాలి, ఇవన్నీ ఉన్నవాడు వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు, నువ్వు స్థితప్రజ్ఞుడు అవ్వు అనేసి నువ్వు చెప్తున్నావు. ఆ స్థితప్రజ్ఞుని తాలూకా లక్షణాలు ఏంటో నాకు ఒకసారి వివరించగలవా? ఆ స్థితప్రజ్ఞుడు ఆయన ఎలా మాట్లాడతాడు, ఆయన ఎలా కూర్చుంటారు, ఎలా నడుస్తారు, ఆయన తాలూకా గుణాలేంటి, ఆయన గురించి నాకు, స్థితప్రజ్ఞుని తాలూకా గుణాల గురించి నాకు కొద్దిగా వివరించు అనేసి కృష్ణుడిని వేడుకుంటాడు. అప్పుడు మళ్ళీ భగవంతుడు స్థితప్రజ్ఞుడు ఏంటి అన్నది అక్కడ చెప్తాడు. అర్జున, స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటారో నేను చెప్తాను. నీలో ఉన్న కోరికలు, ప్రతి ఒక్కడికి కోరికలు ఉంటాయి, కోరికలు లేకుండా మనిషి బతకలేడు. దాన్ని లిమిట్స్ చేసుకో. లిమిట్స్ చేసుకున్న లాభం లేదు. ఫస్ట్ యూ రిమూవ్ ఆల్ డిజైర్స్ ఫ్రమ్ యువర్ హార్ట్. కోరికలు అన్నది లేకుండా చేసుకో. అలాగైతే ఆ తర్వాత కోరికలు ఓకే, కోరికలు తీసిన తర్వాత నువ్వు మామూలుగా ఉంటే లాభం లేదు. యూ షుడ్ ఏది భగవంతునిలో సంయోగం అయ్యి ఉండాలి. అంటే భగవంతుని మీద నువ్వు లీనం అవ్వాలి. నీ మనస్సు, బుద్ధి ఈ రెండు భగవంతుని మీద పెట్టాలి.
భగవంతుడి మీద పెడుతూ నాకు ఇవన్నీ లేవు, ఇదంతా నాకు లేదు, ఒక్క భగవంతుడే నాకు కనబడుతున్నాడు. ఎటు చూసినా భగవంతుడే కనబడుతున్నాడు. ఏ వస్తువులో కూడా భగవంతుడే కనబడుతున్నాడు. నాకున్న వస్తువులన్నీ భగవంతుడే, ఇవేవి నావు కావు. ఇట్ ఈజ్ ఆల్ మెటీరియల్స్ ఆర్ టెంపరీ అనేసి నీ భావన వచ్చినప్పుడే నువ్వు కొద్దిగా ముందుకు వెళ్ళగలవు. ఆ తర్వాత దుఃఖం సుఖం ఈ రెండు సమానంగా ఉండాలి. నీ ఆలోచన ఎప్పుడున్నూ ఆ దుఃఖాలు వీటి మీద ఎప్పుడు నువ్వు సమానంగా, అంటే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా, ఆ తర్వాత సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా అలా ఉంటుండాలి. దేని యందు నీకు మమతాశక్తులు ఉండకూడదు. అనుకూలం ప్రతికూలం రెండు ఉంటాయి నీ జీవితంలో. అనుకూలం ఉంటుంది, ప్రతికూలము ఉంటుంది. అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కువగా ఆనందపడకూడదు. ప్రతికూలంగా ఉన్నప్పుడు నువ్వు ద్వేషాన్ని పెంచుకుంటూ నీ వికారాలు పెరిగిపోతూ అందులో లోన్ అవ్వకూడదు. అందులో లోన్ అవ్వకుండా ముందుకు రావాలి. ఎలా లోన్ అవ్వకూడదు అంటే ఎగ్జాంపుల్ తాబేలు చెప్పాడు. తాబేలు ఎలా అయితే తన కర్మేంద్రియాలని లోపలికి తీసుకుంటుందో అలాగే నీ తాలూకా భోగభాగ్యాలు కానీ ఏమీ నీకు ఎటువంటివి నీకు అంటకుండా, నీ ఇంద్రియ శక్తులతో నువ్వు బయటకు పరిగెట్టకుండా అన్ని నువ్వు కంట్రోల్ చేస్తూ ఒక్క భగవంతుని మీద నువ్వు లీనమైనట్టయితే, అలా ఉన్నట్టయితే వాడు స్థితప్రజ్ఞుడిగా ఉండగలడు. అయితే ఈ ఇంద్రియాల ద్వారా విషయాలు ఏంటి? ఇంద్రియాలు ఎప్పుడు విషయాల గురించి ఆలోచిస్తుంటుంది. ఏంటి? నీ లైఫ్ తాలూకా విషయాలు అవని, లేకపోతే వస్తువులు భోగభాగ్యాల గురించి కానీ, లేకపోతే ఇవి తిందాము, అవి తిందాము, అక్కడికి వెళ్దాము, ఇక్కడికి వెళ్దాము, ఇవి ఇంద్రియాల తాలూకా ఈ లక్షణాలు. వాటినన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఆ స్థితప్రజ్ఞుడై పరమాత్మ యందు నీవు నీ ధ్యానాన్ని లగ్నం చేసినట్టయితే అప్పుడు నువ్వు స్థితప్రజ్ఞుడు అవుతావు అనేసి ఆయన మనసును మాత్రం నువ్వు లొంగ తీసుకోవాలి అనేసి ఆయన చెప్తున్నారనమాట. ఒక్క పరమాత్మ యందే నీ లగ్నం చేయాలి. ఇంద్రియాలను మాత్రం బుద్ధిని స్థిరంగా ఉంచుకోవాలి. వ్యామోహాలకి లోన్ అవ్వకూడదు. నువ్వు వ్యామోహాలకు లోనైతే క్రోధం వస్తుంది. అయితే నీ తాలూకా కోరికలను పెంచుకుంటే, కోరికలు తీరకపోతే నీకు క్రోధం వస్తుంది. విషయ చింతన, దేని మీద ఆసక్తి, ఈ ఆసక్తి కలగకూడదు, కోరికలను కలగకూడదు. ఎప్పుడైతే ఆసక్తి ఉంటుందో ఆ ఆసక్తితో నీకు కోరికలు పెరుగుతాయి. ఆ కోరికలు తీరకపోతే క్రోధం వస్తుంది. ఆ క్రోధం వచ్చిస్తే నీ తాలూకా ఇంద్రియ నిగ్రహం అన్నది మరి ఇంకా పనిచేయదు. ఇంకా ఎటు వెళ్తుందో నీకే తెలియదు. ఆ రాగద్వేషాలు మాత్రం నువ్వు పూర్తిగా మానేయాలి. అప్పుడు నీ ఇల్లో ఉన్న దుఃఖాన్ని అవి బయటికి రానివ్వవు. ఏదైనా వచ్చిందనుకో, ఇదంతా భగవంతుని దయ, భగవంతునితో నా కర్మానుసారం ఇది వచ్చింది అని ఎక్కువగా కృంగిపోకుండా సమాన స్థితిలో ఉన్నది. ఆ తర్వాత నదులతో కూడా పోల్చాడు. ఏవైతే నదులు ఉన్నాయో ఈ నదులన్నీ సముద్రంలో ఎలా అయితే కలుస్తున్నాయో, సముద్రానికి ఎటువంటి ఇది లేదు, చంచలం లేదు.
ఎన్ని నదులు కలిసినా ఆ సముద్రం నిశ్చలంగా ఒకే దగ్గర నిర్మలంగా ఉంటుంది. అలాగే నీ తాలూకా ఇంద్రియాలు ఏం కలగని, సుఖం కలగని, దుఃఖం కలగని, ఏటి కలగని, భగవంతుని మీద ఎప్పుడైతే నువ్వు లగ్నం చేసావో నీకు ఏమి అన్నది దగ్గరికి చేరనివ్వవు. నువ్వు మాత్రం స్థిరంగా స్ట్రైట్గా ఉంటావు అన్నమాట. అది ఇక్కడ నీ నిశ్చయాత్మకమైన బుద్ధిని ఒక నిర్మలంగా ఉంచినట్టయితే నువ్వు భగవంతుని చేరుకోగలవు, భగవంతుని కొలవగలవు, నీలో ఆనందాన్ని కూడా పెరుగుతుంది. ఆ ఆనందం ఏంటంటే అదే పరమానందం. ఎప్పుడు నీకు పరమానందం కలుగుతుంది? ఇవన్నీ వచ్చినప్పుడు నీకు ఎప్పుడు నీకు ఆనందం అన్నది కలగదు. నాకు ఈరోజు ఇంత ఒక లాటరీ పేలింది అనుకో, 1 కోటి రూపాయలు, దాంతో నువ్వు స్థిరపడిపోతావా? నీకు ఆనందం కలుగుతుందా? ఇంకా దానికి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ఇంకా విపరీతమైన బుద్ధులు ఒకటి 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 నీ ఆలోచనకి ఇంకా అంతు లేదనమాట. అంటే నీకు ప్రశాంతత రాదు. నీకు ప్రశాంతత రావాలి అంటే ఆ తర్వాత నీలో ఉన్న చెడ్డ బుద్ధులు ఉన్నాయి. ఒకరిని చూస్తే చూడలేని గుణం, ఒకరు బాగుపడితే చూడలేని గుణం, ఇవన్నీ నీకు ద్వేషబుద్ధి ఉన్నాయి, కోరికలు పెరుగుతున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నువ్వు భగవంతుని చేరుకోలేవే. ఇన్ కేసు నువ్వు ఒక దగ్గర కూర్చొని భగవంతుని ధ్యానించినా కూడా నీ కోరికలు నీకు పట్టి లాగుతూ ఉంటాయి. ఫలానా దగ్గరికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అదేదో తెచ్చేయాలి, అదేదో తెచ్చుకొని ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటూ బస్సు ప్రశాంతతను కోల్పోతావు. ఎవరైనా నువ్వు తట్టుకోలేవు. ఇవన్నీ కావాలంటే ఓన్లీ భగవద్ధ్యానం, భగవంతుని మీదే నీ తాలూకా బుద్ధిని చేసినట్టయితే నువ్వు ఆనందాన్ని చేరుకోగలవు. లేకపోతే నీకు ఈ జ్ఞాన స్వరూపమైన బుద్ధి, ఇది జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞాన స్వరూపమైన నిశ్చితాత్మకమైన నిత్య జ్ఞాన స్వరూపమైన ఈ పరమానందాన్ని నువ్వు ప్రాప్తి పొందాలంటే ఇది పరమానందం. ఇది మామూలు వాడికి నీకు ఈ ఆనందం రాదు. ఈ ఆనందం పోవాలంటే ఇవన్నీ నువ్వు పక్కకు తోసి భగవంతుని మీద నువ్వు లగ్నం చేసినట్టయితే పరమానందాన్ని పొందగలవు. దాన్నే పరమానందము అన్నారు. దీన్ని పరమానందం అంటూ ఇదే బ్రహ్మస్థితి. ఈ బ్రహ్మస్థితి రావాలి అంటే నువ్వు ఒక దగ్గర కూర్చొని భగవద్ధ్యానంలో భగవంతునితో నువ్వు లింక్ అయినట్టయితే నీకు బ్రహ్మాండంగా వస్తుంది బ్రహ్మస్థితి. ఆ బ్రహ్మస్థితిని ఎవరైతే బ్రహ్మస్థితిని పొందిన యోగి, ఎవరైతే బ్రహ్మస్థితి పొందుతారో వాళ్ళు ఎప్పుడూ మోహాన్ని చెందరు, మోహితుడు కాడు. ఆయన అంటే ఆ బ్రహ్మస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆయన మరణకాలంలో కూడా అతను భయపడడు, మరణానికి భయపడడు, దీనికి భయపడ్డు, మహా ఆనందాన్ని చెందుతూ ఉంటాడు, ఎప్పుడు భగవద్ధ్యానంలో ఉంటాడు. ఇది ఈ బ్రహ్మస్థితి రావడానికి అందరూ ప్రయత్నిస్తూ మీరు కూడా ఆ కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు అన్నది అంటే ఇన్ని చేయడం చాలా కష్టం. మన ప్రయత్నంలో కొంతైనా జస్ట్ 0.0001కి మనం ప్రయత్నిద్దాం, అప్పుడు 1కి వెళ్ళగలం. ఆ 0.0001 అది దాన్ని 1 వరకు తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్. ఇప్పుడు మనం 3వ అధ్యాయంలో ఆ భగవంతుని ఆశీర్వదిస్తే కర్మయోగం గురించి, ఈ కర్మయోగం నిష్కామ కర్మయోగం ఏంటి అన్నది ఆయన చెప్తూ ఆ జ్ఞానాన్ని మనకి ఒక్కొక్క మెట్టు కర్మయోగంలో ఎక్కిస్తూ మనకి జ్ఞానాన్ని అందించే రీతిగా ఆయన మనల్ని మరొక మెట్టు ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారు.
సో అలాగనే మనం కూడాను ఆయన్ని అనుసరించి ఆయన దయతో ఆయన ఆశీర్వాదంతో మనం నెక్స్ట్ స్టెప్ ఎక్కడానికి మనం ప్రయత్నిద్దాం. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.